శాస్త్రజ్ఞం సద్గుణోపేతం సభారంజనకోవిదం శిష్యవాత్సల్యరూపం తం శ్రీరంగార్య గురుం నమః. అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, జైమినీకృత వేదపాదస్తవం పరమశివుల వారిని ఉద్దేశించి చెప్పింది నారద పురాణాంతర్గతమైనది. అది జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం. దాంట్లో ఇంకొక శ్లోకం, త్వమేవ రక్షిత అస్మాకం నాన్యః కశ్చన విద్యతే తస్మాత్ స్వీకృత్య దేవేశ రక్షాణో బ్రహ్మణస్పతి. ఒకళ్ళు అడుగుతుంటారు, స్తోత్రాల్లో ఏముందండి, చెప్పిందే చెప్పి అలా కొత్తగా ఏముంటుందండి అక్కడ స్తోత్రంలోనూ, ఎందుకు ఇన్ని స్తోత్రాలండి అన్నారు. బాబు, రోజు తినే అన్నవే తింటున్నావు కదా, నువ్వు రోజు పీల్చే గాలి పీలుస్తున్నావు కదా, రోజు మాట్లాడుతున్న వాడుతుంటే కదా, ఫోన్లో గంట అదే కొత్తగా మాట్లాడుతున్నావు నువ్వు. నాయన, ఇది స్వభావము. ప్రతి చోట కూడా ఒక కొత్తదని తెలియకుండా వస్తుంది. అదనమాట. దాని విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా మరల ఇదేల రామాయణం వన్న చోట చీవాట్లు పెట్టి చెప్పారు. ఈ స్తోత్రాలు మామూలు స్తోత్రాలు కాదు. ఈ స్తోత్రాలు కనిపిస్తే మీకు మామూలుగా కనిపించినట్టుగా ఉంటాయి. ఇది వేదపాదస్తవము. ఈ స్తోత్రాల పేరుతో వచ్చింది. ఋక్, యజు, సామవేదములు, వాజసనీయ సంహిత, ఇలాంటి వాటిల్లో ఉన్నటువంటి రకరకాల భావాలు ఋషుల నోటి వెంట వస్తున్నాయి. మనమంతా కూడా పదాలకు అర్థాలు తెలుసుకు మాట్లాడతాం. వాడు మాట్లాడితే వాచం అర్థో అనుధావతి. వాళ్ళు మాట్లాడితే మాటల వెనకాల అర్థం దానంతా అదే వస్తుంది అక్కడికి. అలాంటివి అంతే తప్ప చెప్పిందే చెప్పడానికి కాదు. అక్కడ భాగవతంలో కూడా చాలా శ్లోకాలు ఒకే భావం చెప్తాయి. కాదు, ప్రియురాలి వారిని వార్తలు ప్రియునికి ఇష్టమగు భంగి అదే 100 సార్లు. వివాహం చేసుకున్న తర్వాత అదే సౌందర్యం కదా, మరి క్షణే ఎలా అనిపిస్తుంది నీకు? ఇది భగవంతుడు కూడా అలాంటి వాడే బాబు, గమనించండి. అంచేత అలా తప్పు పట్టకండి. త్వమేవ రక్షిత న అస్మాకం అన్యః కశ్చన విద్యతే తస్మాత్ స్వీకృత్య దేవేశ రక్షాణో బ్రహ్మణస్పతి. ఓ భగవంతుడా, త్వమేవ రక్షిత అస్మాకం, నీవే మాకు రక్షకుడివే, రక్షించి తీరాలి. నా అన్య కశ్చన విద్యతే. చూడండి, నా అన్య సరిపోయింది అక్కడ కాదు, కశ్చ నా విద్యతే. వేరేవాడు ఎవడూ కూడా ఉండడు రక్షించేవాడు. తస్మాత్, ఆ కారణం చేత స్వీకృత్య, నన్ను నీవాడిగా చేసుకో. దేవేశ రక్షా నః బ్రహ్మణస్పతి, రక్షాణో బ్రహ్మణస్పతి నన్ను రక్షించు. తీసుకో అంటల్లో చమత్కారం ఏంటి తెలుసా? అన్నమయ్య దాచుకో తగ నీ పాదాలకు చేసిన పూజలు అంటే ఏమిటి తెలుసా? మన ఇంటికే వాళ్ళు వచ్చారు. వంట వండండికి వంట వండుకోండికి తేడా ఉంది. వంట వండుకోండి అంటే మేమంతా అయిపోయిందండి, మేము చేయడానికి ఓపిక లేదు, మీరే వండుకోండి, ఫలితం మీదే. వంట వండండి అంటే మీతో పాటు మేము తింటామని అర్థం. అది అంటే ఆత్మనేపది పరస్మైపది, దానికోసం అని చెప్పి దాచుకో. ఈ పూజలు మళ్ళీ ఎవడు చేస్తాడో చేయడో, అంచేత నువ్వు ఈ పూజలు చేయించుకోవాల్సింది నువ్వే. చేసిన వాటిని దాచుకో, నీ పాదాలకు తగ చేసిన పూజలు. మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, సరదాగాను, గురుగారు బిల్లు మీరు ఇచ్చుకోండి అంటే, కాఫీ వాడు తాగుతాడు, బిల్లు నేను కట్టాలి, అది ఇచ్చుకోండి. ఎంత తమాషాగా ఉండేదో. అంటే ఇది పదాల ప్రయోగం అన్నమాట ఇది. అందుకని రక్షాణో స్వీకృత్య బ్రహ్మణస్పతే అని అంటున్నారు. ఏమిటది? త్వమేవ రక్షిత. దానికే మళ్ళీ ఋగ్వేదంలో మంత్రం ఉంది. 1వ మండలంలో మానః శంసో అరరుషో ధూర్తి ప్రణక్ మర్త్యస్య రక్షోనః బ్రహ్మణస్పతి. ఈ స్తోత్రం పేరుతోటి మీరు ఋగ్వేదంలో చాలా భాగంలో ఉన్న కనీసం 150 మంత్రాలు చదువుకోవచ్చును.
అది ఆ పేరుతోటి కనీసం. ఒక నవలా రచయిత్రి ఉండేది ఆవిడ నవలలు చదివితే ఉపయోగం ఏమిటో అని అడిగారు మా మాస్టారు. వాడు లేచి అన్నాడు, సోషల్ స్టడీస్ చదవక్కర్ లేకుండా అర్థమైపోతున్నాడు. ఇంచేత ఆవిడ రాసిన ప్రతి నవల్లో కూడా ఒక చారిత్రాత్మక ఘట్టం ఉంటుంది. ఆ వర్ణనకే సరిపోతుంది. ఓ చోట రాస్తుంది ఆవిడ, ఏమిటది, గంగోత్రి అని రాస్తుంది. ఆ పేరుతో అక్కడే మొత్తం అంతాను. ఇంకో చోట ఏదో ఊరు అమెరికాలో అమెరికాలో మొత్తం వర్ణన అంతా ఉంది. ప్రతి చోట కూడా ఒక్కొక్క పుణ్యస్థలం లేకపోతే ఒక్కొక్క విహార స్థలము అలా ఉంటుంది అనమాట. పేరు శాంతినికేతన్ అని ఉంటుంది. శాంతినికేతన్ కాలేజీ మీద దాని మీద ఒక వర్ణన ఉంటుంది. ఇవాడి తెలుస్తుందండి మీకు ఆవిడ పేరు. మొదట్లో ఆవిడ ఇంటి పేరు కోడూరి, తర్వాత అరికిపూడి కింద మారింది కదా, చూసుకోండి. ఇలాంటివన్నీ. అలాగే ఇంకోళ్ళ నవలలు ఉండేవి పాపం. ఆ పేరు నేను చెప్పని తిడతారు మీరు నన్ను చుట్టుకుని. ఏమిటి వాడు అడిగాడు, ఆ పుస్తకం చదివితేనయ్యా మనకి వంటలు వచ్చేస్తాయ్యా. ఆవిడ రాసే నవలలో 10-30 ఉన్నాయి. ప్రతి నవలలో వంట వార్పుకి 70-80 పేజీలు. ఆవిడ గెస్ట్ వచ్చాడు, గెస్ట్ వస్తే మాట్లాడి కథ చెప్పచ్చు కదా, లేదు ఆవిడ వంటింట్లోకి వెళ్ళి వంట మొదలైంది. ఏమిటి ఆ కేవలం చేస్తున్నా వాడు తట్టేవాడు. ఆ వంట ఎలా చేయాలో నేర్పుతుంది అక్కడ. పేరు చెప్పను నేను. ఇది 83-85 దాకా కూడా ఆంధ్రప్రభ పత్రిక అప్పుడు క్లోజ్ అయిపోయింది. స్వాతి పత్రిక, వీటిలో పడుతున్న కథలు. ఆ పేర్లన్నీ మీకు తెలుసు. లేడీస్ రాసేవారు నవలలు. ఆ నవలలు కాస్త నవలలు రాయడం ఎందుకో పోయిందనుకోండి. అది ఎక్కడి నుంచి, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు మొదలుపెట్టిన దగ్గరించి ఆడవాళ్ళ నవలు తగ్గాయి పాపం. అంచేత అలాగా ఈ వేదమంత్రాలు మీరు విడిగా చదవలేరు, ఇది చదువుకుంటే వచ్చేస్తాయి తగ్గాను. అందుకని వేదమంత్రం చూడండి. మాన శంసో అరరుషో ధూర్తి ప్రణక్ మర్త్యస్య రక్షోన బ్రహ్మణస్పతే. అరరుష మర్త్యస్య, మర్చులున్నారు మానవులు, వాడు ఎలాగ నశిస్తాడు, మేము నశిస్తాం. కానీ వాడి బుద్ధి ఏమిటి, మమ్మల్ని ముందు చంపేద్దామని చెప్పి. అరరుష మాకు ఉపద్రవం కలిగించడం కోసమే రహస్యముగాను ప్రచ్ఛన్నముగాను స్నేహితుని వలె రాక్షసుని వలె మా దగ్గరికి వస్తుంటాడు శత్రువుడు. వాణ్ణి ధూర్తి శంస, ఆ కుటిలుణ్ణి, ధూర్తుడు పైకి మాత్రం మంచివాళ్ళ ఉంటాడు, కుటిలుణ్ణి అలాంటి వాడిని అధిక్షేపించేవాడిని, అంటే మమ్మల్ని తిట్టిపోసేవాడిని. శత్రువులు 4 రకాలని చెప్పి అధర్వణ వేదం చెప్తుంది. ఆ 4 శత్రువుల్ని హింసించడానికే అగ్ని 4 ముఖాల్లో ఉంటాడు. అదే మనకి 4 సింహాల బొమ్మ ఉంది, అది 4 దాంట్లోంచి ఆ వేదమంత్రమే తీసుకుని శిల్పి చెక్కాడు. 3 సింహాలు కనిపిస్తాయి, 4వది కనిపించదు. వాడెవడో మనవాడి పేరు పెట్టుని మన ఇబ్బంది పెట్టేవాడు వెనకాల ఉంటాడు, అది గమనించండి. అలాగే కింద గుర్రం ఉంది, గుర్రం ఏమిటి, శక్తికి సంకేతము. ఎద్దు ఉంది, పాడి పంటకి సంకేతం. మధ్యలో చక్రం, కాలము. ఇదంతా కూడా అధర్వణ వేద మంత్రాలు 8 ఉన్నాయి. అది ఎక్కడో విన్నాడు శిల్పి, అందుకని శిల్పం చెక్కాడు. మన ఎంత కూడా సారనాథ్ స్తూపంలో దొరికితేను వీళ్ళు పెట్టుకున్నారు. మరి వాళ్ళు ఏదమ్మా అక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, అది ఎక్కడిని పట్టుకున్నాడు వాళ్ళు. అసలు స్వాతంత్రానికి దీపానికి సంబంధం ఉందా? అయ్యా క్షమించాలి, ట్రాక్ పక్క వెళ్ళిపోతున్నాను. ఇవన్నీ వేద మంత్రాల్లో చెప్పిన రహస్యాలని అలా తీసుకున్నారు. అలాంటి శత్రువుని మా ప్రణక్, మా దగ్గరికి చేరకుండా ఉండుగాక అలా పనిచేసి పెట్టవయ్యా. అందుకు కారణం ఎందుకని, నువ్వు రక్ష కావాలి. ఎలాగా, హే బ్రహ్మణస్పతే రక్ష, మా దగ్గరికి రావయ్యా. త్యాగరాజస్వామి కీర్తనలో ప్రబల సింగంబునకు పక్కెర పెట్టినట్లు అని ఒక పద్యం ఉంది అక్కడ. దాన్ని ఇంద్రారి రిపు తెమ్మని పక్కెర పంచియ్యగా అని త్యాగరాజస్వామి రాశారు. ఈ పక్కెరాకి అర్థం చెప్పడం చేతకాక చాలామంది చక్కెరని, పక్కెర అంటే బాగా పక్వమైన మాంసం ముక్కని, ఇలా దిక్కుమాల అర్థాలు చెప్పారు. పక్కెర మహానుభావుడు నన్నయ్య ఎర్రాపల్లి కూడా వాడారండి. పక్కెర అంటే ముళ్ళ కవచము. ఆల్రెడీ సింహంట ప్రబల సింగంబునకు పక్కెర పట్టినట్లు అని అక్కడ పద్యం ఉంది. అక్కడ అంటే ఆల్రెడీ అర్జునుడు మహావీరుడు, అతనికి పాశుపతం దొరికింది. ఎలా ఉందంటే సింహానికి ముళ్ళ కవచం దొరికినట్టుగా అని ఏడుస్తాడు విద్యుడు మహానుభావుడు ధృతరాష్ట్రుడు. పదాలకి తెలుసుకోవాలండి మనం. నాకు అలవాటు ఏమిటంటే ఇలాంటి పదాలు పట్టుకోవడమే తప్ప ఆఫీసర్ల పదాలు పట్టుకోవడం నాకు చేత కాదు, కర్మ ఉంచండి అలాగా. అంచేత హే బ్రహ్మణస్పతే రక్ష, నువ్వే గనక నాకు రక్షణగా ఉండగా
నాకేం ప్రమాదమయ్యా? కుశలవులు గుర్రాన్ని పట్టుకున్నారు. పట్టుకుంటే ఎవడో ఎన్నట్ట, ఏమిట్రా నాయనా ఆతరపడి ఎదిరించితివా రాముని, ఎలాంటి వాడు తెలుసా అన్నాడు. కుశలవులు ఒక్కటే మాట చెప్పారు, అది మా సముద్రాల వారు చెప్పారు. ఏమిటో తెలుసిన? తల్లి దీవెన తాతయ్య కరుణ వెన్నుకాయగా విరువగనేలా. మాకు విలువిద్య కాదు రక్షణ కలిగించేది, మా అమ్మగారు ఆశీర్వదించారు, ఆవిడ ఆశీర్వచన బలం ఉంది. తాతయ్య కరుణ, మా తాతగారు రామాయణం నేర్పారు, మమ్మల్ని బతికించారు నాళ్ళును. వాళ్ళిద్దరూ క్షేమంగా ఉండి ఆశీర్వదించి పంపిస్తే ఆ వచ్చినవాడు రాముడు రణమో శరణమో తేల్చుకోవయ్యా అంటాం మేము అన్నారు వాళ్ళు. అలాగే అదే పద్ధతిలో మేము కూడా అంటాం. మాకింత గొప్పతనం వచ్చిందంటే ఇది మాత్రం కాదు, మా బలం ఎవరు? వెనుబలమో. వెనుబలం ఇదిగో విష్ణు కదా, అక్కడుంది అది. అలాగే ఆచార్యుల వారు అంచేత అంటూ రక్షించవయ్యా అని చెప్తూ, త్వమేవ ఉమాపతే మాతాత్వం పితాత్వం పితామహ త్వమేవ రక్షిత అస్మాకం నాణ్య కశ్చన విద్యతే. మళ్ళీ ఇదే మాట చెప్తున్నారు. అందరూ తల్లిదండ్రులు అంటారు, నేను కొంచెం ముందుకు వెళ్ళాడు. త్వమేవ ఉమాపతే మాతాత్వం పితాత్వం పితామహ. మాతాపితులే కాదు, మమ్మల్ని పుట్టించిన వాళ్ళు కూడా తండ్రి విడుపు అలాంటి వాడివి. త్వమేవ రక్షిత అస్మాకం, మాకు రక్షణ కలిగించిన వాడివి, కలిగించేవాడివి నువ్వే. నా అన్య కశ్చన విద్యతే, నువ్వు తప్ప మాకు ఎవరూ కూడా దొరకరయ్యా స్వామి అంటూ చెప్తారు. తమాషా ఇది కూడా వేదంలో ఉన్నది. ఉతవాత పితాసి న ఉత భ్రాతోత న సక సను జీవాతవే కృతి. ఓ స్వామి, త్వమేవ ఉమాపతే అని చెప్తూ దానికి మూలం ఇక్కడుంది మంత్రం. ఉతవాత పితాసి, వాత వాయుదేవుడా, ఉత పిత అసి. ఉత అంటే ఆల్సో, నువ్వే మాకు తండ్రివి. లౌకికంగా తండ్రి ఉన్నాడు కరెక్టే, కానీ నువ్వు మాకు రక్షకుడి. ఉత భ్రాత, సోదరుడు కూడా నువ్వే. సోదరుడు ఎలాగైతే ప్రేమగా ఉంటాడు నువ్వు అలాగే ఉంటావు. ఉత నా సఖా, మాకు స్నేహితుడివి నువ్వే. ఇంచేత స్నేహితుడు ఎలాగైతే ఎన్ని రక్షణ కలిగిస్తాడో భర్తృడు చెప్పాడు, అలాంటి వాడివి. అంతేకాదు నువ్వేమిటి, నహ పితాసి, మాకు ఉత్పాదకుడివి. భ్రాత ఉతన సఖ సనహ, అలాంటి నీవు మా కోసం జీవాతవే, జీవనహేతువైన యాగం కోసం. మేము బతుకుతున్నంతా కూడా యాగం చేయడానికి, జీవనహేతువైన యాగం కోసం అని చెప్పి నీవు వచ్చి కృధి సహకరించు, మాకు చెయ్యి కలుపు, మాకు రక్షణ కలిగించు, సంపదయ్యి. ఇది మేము అడిగేది. మేము యాగాలు చేస్తుంటామండి. నీ దుంపదగా అడ్వర్టైజ్మెంట్లో యాగాలు చేయించుకునేది ఆయనయ్యా, నువ్వు చేయడం ఏమిటి? మరి ఇన్నాళ్ళు ఏం చేసావు? చాలామంది చూస్తుని చెప్పాం కదా, 45-50 ఏళ్ళు వచ్చేదాకా గుడికి వెళ్ళి దండం పెట్టని వాళ్ళు ఎంతమంది ఎన్ని వేషాలు మార్చారో చూసుకోండి ఒక్కసారి యూట్యూబ్లోను. వాళ్ళు ఒక్కసారి పాస్ట్ తీసుకోండి. వాళ్ళు ఒక్కసారి ఇప్పుడున్న వాళ్ళు 50 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు ఒక్క 20 ఏళ్ల కిందట వాళ్ళ వేష భాష ఇవన్నీ ఎలా ఉన్నాయి అంటే, అలాగా కాదు. మేము యజ్ఞాలు చేస్తున్నామంటే చేసే అవకాశం మాకు లభించింది, అది గుర్తుపెట్టుకోండి. అంచేత సహకరించవయ్యా. అంతేకాదు ఇంకొక మాట అన్నాడు జైమిని, చాలా అందంగా చెప్తున్నాడు అన్నమాట. తత్ క్షమస్వ తత్సర్వం. స్వామి, అహంకారంతో మాట్లాడానేమో, క్షమించు. యన్మయా దుష్కృతం కృతం యత త్వామేవ దేవేశ కర్త సర్వస్య కర్మణ. ఎంత అందంగా పెట్టాడు చూడండి దుకాణం ఆయన. నేను పాపం చేశానయ్యా, కానీ మరి శివుడు ఆజ్ఞ లేదే చేయమైనకూడదని ఉంది కదా. నీ ఆజ్ఞ లేకపోతే పాపం చేసుంటాను నేను. నువ్వు లోపల ఉన్నావు కదా, ఏం చేస్తున్నావు నువ్వు? అభినయమపనయ విష్ణు శమయ మనః దమయ విషయమును తృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరత. విష్ణు షడ్పది స్తోత్రం చెప్తాడు ఈ మాట. అలాగా తత్ క్షమస్వ తత్ సర్వం యత్ మయా దుష్కృతం కృతం. నిజమే. యత త్వామేవ దేవేశ కర్త, చెప్పుకున్నావు కదా, నేనే కర్తను, నేనే కర్మను, నేనే చేస్తాను.
మరి నువ్వే కదా ఉన్నది, మరి తొలగించకపోతే ఎలాగయ్యా మహానుభావ, సర్వస్య కర్మణ, ప్రతి కర్మకి నువ్వేగా, అందుకని రక్షించవయ్యా అంటే దీంట్లో మృత్తికా ప్రార్థన చాలా తమాషంగా చెప్తుంది రుద్రాధ్యాయం మనకి. ఇది మృత్తికే హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం, మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేన అభిమంత్రిత, మృత్తికే దేహిమే పుష్టిం త్వయి సర్వం ప్రతిష్ఠితం. స్నానానికి వెళ్ళేటప్పుడు స్నానం చేసే ముందు అక్కడ మట్టిని తీసుకుని నమస్కరించి ఒంటికి రాసుకుని ఆరిన తర్వాత స్నానం చేయాలి. మీకు సన్నివేశం గుర్తుండే ఉంటుంది. ఒక చిన్న పిల్ల అడిగింది మమ్మల్ని, 8 ఏళ్ల పిల్ల, నల్లకుంటలో ఉండగా ఉపన్యాసం చెప్తుంటే, తాతగారు అమ్మాయి తాతగారిని పిలిచింది పాపం. అప్పటికి నాకు 40 ఏళ్ళే ఉన్నాయి. తాతగారు వాల్మీకి ఆ రోజున ఆలస్యంగా స్నానానికి వెళ్ళాడండి. ఏ రోజమ్మా అంటే నారదుడు వచ్చి వెళ్ళిన స్నానానికి వెళ్ళాడు కదండి. అంటే అంతకుముందు ఆ రోజు స్నానం చేయలేదండి, ఋతురాగాలు సీరియల్ చూస్తూ కూర్చుని పోయాడా రాత్రి అంతాను. ఏం చేస్తాడండి ఆయన? స్టన్ అయ్యాను నేను. చుట్టుపక్కల వాళ్ళు అదే ముద్రపతి వచ్చాడు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది, లేదమ్మా స్నానానికి వెళ్ళాడు, 2వసారి స్నానానికి వెళ్ళాడు. ఎందుకని నీకు ఎలా తెలుసును? వేటగాళ్ళు ఎప్పుడూ పొద్దున్న 10 తర్వాతే వేటకి వెళతారు, ఒక చేపల వేటవాడు తప్ప. అందుకని బోయేవాడు వచ్చాడు కదా, అంటే 10 దాటిన తర్వాత వెళ్ళాడు. అలా ఎలా చెప్పగలమండి అని వండిను. లేదమ్మా, అక్కడ ఏం చేశాడు, నదీ తీరానికి వెళ్ళి వల్కల మీదంతా శిష్యుడికి అప్పచెప్పి అలా తిరిగాడు కదా. అకర్దమమిదం తీర్థం, బురదలేని చోట్రా ఇది అంటూ చెప్పి తిరిగాడే. ఏమిటి దానికి? అక్కడ మట్టి తీసుకుని ఒంటి నిండా పాముకుని, ఇది ఆరేంత వరకు సన్బాత్ అంటారు దీన్ని, చెట్ల మధ్య తిరగాలని వేదంలో ఉందమ్మా. ఆ మంత్రాలు పెద్దవాళ్ళ కోసం రేపు చెప్తాను. అందుకని సంగతి అక్కడ మంత్రం ఇది. మృత్తికే హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం. ఓ మట్టి, నా పాపం తొలగించవమ్మా. స్నానానికి పెడుతున్నావు, వరుణదేవుడు కోప్పడతాడేమో, ఆ తొలగించు నువ్వు దయచేసి. ఏం చేత? వరుణదేవుడు మనకి చేసే పాపపుణ్యాలని చూస్తుంటాడు. అందుకని చెప్పి తెల్లవారుతో స్నానం చేయాలి, 2వసారి స్నానం. అందుకనే యన్మయా దుష్కృతం కృతం మృత్తికే బ్రహ్మదత్తాసి. బ్రహ్మగారు సృష్టించాడమ్మా. ఎందుకో తెలుసా? బ్రహ్మగారు పద్మంలోంచి పుట్టాడు. చుట్టన్ని నీళ్ళు, ఇవి వేదమంత్రాలండి. ఒకటి పట్టుకుంటే ఎక్కడికో పోతాను నేను. వేదమంత్రాలు ఉన్నాయి దీంట్లో. కింద కూర్చున్నాయి నేను విష్ణుమూర్తి గారు జప జప తప తప యజ అంటున్నట్ట. అసలే వాడు ఏడుస్తుంటే సంగీత మాస్టర్ లాగినంపగా కొట్టాట. ఏమిటంటే శృతిలో ఏడమన్నట్ట. పాపం ఇలాగే ఉంది అక్కడ. నీళ్లలో పడిపోతాను ముర్రోని కూర్చుండి జప అంటావేడి, తప అంటావేమిటి, యజ్ఞం అంటావేమిటి అనలేదు బ్రహ్మదేవుడు. ఆ నీళ్ల లోపల మనకి నాచు కనిపించింది, గుర్రపుడెక్క అంటారు కదా, అలాంటిది కనిపించింది. దాని మీద ఇటుకలు పేర్చి యాగం చేశాడు. ఆ యాగభూమి చల్లారి భూమండలం కింద మారింది మృత్తిక. అందుకనే రాత్రిపూట పక్షులకి ఈ భూమండలం అంతా మండుతున్న అగ్నిగోళంలా కనిపిస్తుంది. అవి రాత్రి నేల మీదకి దిగవు పొరపాటును కూడా. ఇవన్నీ ఒక 15 వేదమంత్రాలు. టైం సరిపోదు. తిరుప్పవై ఇలాంటి చోట్ల చెప్పుకున్నాం చాలాసార్లు. అంచేత బ్రహ్మదత్తాసి. అంతేకాదు, పరశురాముని చేత కాశ్యపునికి ఇప్పించబడ్డావు నువ్వు. బ్రహ్మదత్తాది కాశ్యపేన అభిమంత్రిత, కశ్యప ప్రజాపతి చేత మంత్రించబడిన దానివి. మృత్తికే దేహిమే పుష్టిం త్వయి సర్వం ప్రతిష్ఠితం. అమ్మా, నీయందే మొత్తం అన్నీ ఉన్నాయమ్మా. మేమంతా బతుకుతున్నామంటే మట్టిలోనే బతుకుతున్నాం. వ్యవసాయాలను బట్టి మట్టి విసుక్కుంటుంటారు వాళ్ళు మట్టి పిసికితేనే నీ చేతిలో పిసుక్కు తినడానికి తగినటువంటి ముద్ద దొరుకుతుందిరా మూర్ఖుడా, గమనించది అంటూ మనం ఇక్కడ కాపుకుని మళ్ళీ మాట్లాడుకుందాం. స్వస్తి.